ఫ్రెండ్స్, నా పేరు శ్యామ్. మీరు చూస్తున్నది శ్రేయాస్ ఇన్ఫోటెక్. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటర్ పాస్ అయ్యి ఇంకా ఫ్యూచర్ లో డిగ్రీ చేయాలనుకుంటున్నారో వారి కోసం తెలంగాణ టీఎస్ దోస్త్ నోటిఫికేషన్ ని విడుదల చేయడం జరిగింది. ఇవాటి ఈ వీడియోలో నేను ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీ ముందు ఉంచబోతున్నాను. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. అండ్ ప్లీజ్ ఫ్రెండ్స్, ఎవరైతే ఇప్పటి వరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక నోటిఫికేషన్ ని చూస్తే ఫ్రెండ్స్, ఇవాళ అంటే 3rd మే నాడు డిగ్రీ బోర్డ్ ద్వారా అఫీషియల్ గా అనౌన్స్ అయింది. మీరు స్క్రీన్ పై అలాగే వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ పై క్లిక్ చేసి చూడొచ్చు. ఇక ఫేజ్ 1 విషయానికి వస్తే మే 6th నుంచి మే 25th వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చేసి 200 రూపాయలు ఉంటుంది. ఇక ఫేజ్ 1 వెబ్ ఆప్షన్స్ అనేవి మే 15th నుంచి 27th మే వరకు కాలేజెస్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక సీట్ అలాట్మెంట్ అనేది 3rd జూన్ నాడు డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఇక చివరగా ఫేజ్ 1 సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా ఆన్లైన్ లో కాలేజ్ ఫీ పే చేసి సీట్ ని రిజర్వ్ చేసుకొని ఫర్దర్ గా బెటర్ ఆప్షన్స్ కోసం ఫేజ్ 2 లో ట్రై చేస్తారో వారికి జూన్ 4th నుంచి 10th జూన్ వరకు టైం ఇవ్వడం జరిగింది. ఇంకా ఫేజ్ 2 విషయానికి వస్తే జూన్ 4th నుంచి జూన్ 13th వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చి 400 రూపాయలు ఉంటుంది. ఇంకా ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ జూన్ 4th నుంచి 14th జూన్ వరకు కాలేజ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా సీట్ అలాట్మెంట్ అనేది 18th జూన్ నాడు డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఇక చివరగా ఫేజ్ 2 సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా ఆన్లైన్ లో కాలేజ్ ఫీ పే చేసి సీట్ ని రిజర్వ్ చేసుకొని ఫర్దర్ గా బెటర్ ఆప్షన్స్ కోసం ఫేజ్ 3 లో ట్రై చేయాలనుకుంటున్నారో వారికి జూన్ 19th నుంచి 24th జూన్ వరకు టైం ఇవ్వడం జరిగింది. ఇక ఫేజ్ 3 విషయానికి వస్తే జూన్ 19th నుంచి జూన్ 25th వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చేసి 400 రూపాయలు ఉంటుంది. ఇక ఫేజ్ 3 వెబ్ ఆప్షన్స్ జూన్ 19th నుంచి 26 జూన్ వరకు కాలేజ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా సీట్ అలాట్మెంట్ అనేది 29th జూన్ నాడు డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఇక చివరగా ఫేజ్ 3 సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా ఆన్లైన్ లో కాలేజ్ ఫీ పే చేసి సీట్ ని రిజర్వ్ చేసుకుంటారో వారి కోసం జూన్ 29th నుండి 3rd జూలై వరకు టైం ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైతే ఫేజ్ 1, ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3 లో సీట్ ని కన్ఫర్మ్ చేసుకున్నారో వారికి కాలేజ్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి 29th జూన్ నుండి 5th జూలై వరకు టైం ఇవ్వడం జరిగింది. ఇక స్టూడెంట్ ఓరియంటేషన్ ఇన్ ద కాలేజ్ వచ్చేసి 1st జూలై నుండి 6th జూలై వరకు టైం ఇచ్చారు. ఇంకా కమిట్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ ఆఫ్ సెమిస్టర్ 1 అనేది జూలై 8th నాడు నిర్వహించడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ దోస్త్ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. దీని విషయంలో మీకు ఏమన్నా డౌట్ ఉంటే నాకు కింద కమెంట్ లో తెలుపగలరు. ఇలాగే మరింత సమాచారం కోసం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ బాయ్ బాయ్.